హాయ్ వ్యూయర్స్, ఇక్కడ నేను ఒక 2 వర్డ్స్ని టైప్ చేసి పెట్టానండి. చూడండి, ఇది కంప్యూటర్ అనే వర్డ్, ఇది కంప్యూటర్ అనే వర్డ్, అవునా కదా? చూడండి, ఈ రెండిట్లో ఉన్న కంటెంట్ ఒకటేనండి, కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? అబ్జర్వ్ చేయండి. చూడండి, దానిలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కలరు, స్టైలు, సైజు అండ్ కింద అండర్లైన్ కూడా ఉంది. అండర్లైన్ ప్లస్ అండర్లైన్ కలర్ కూడా ఉందండి. అంటే ఏంటండి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫార్మేట్ అండి. ఫార్మేట్ అంటే ఏంటంటే ఒక టెస్ట్కు ఉండే స్టైల్ కావచ్చు, సైజ్ కావచ్చు, కలర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ ఫార్మేట్ అంటారు. ఓకేనండి. ఇప్పుడు నేను ఈ ఫార్మేట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, చూడండి వ్యూయర్స్, ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మొత్తం మనకి రకరకాల ఫార్మేట్స్ ఉన్నాయి. అంటే ఏంది, ఇక్కడ డిఫాల్ట్గా బ్లాక్ కలర్తో టెస్ట్ అనేది ఉంది, అంటే ఇదొక ఫార్మేటు. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉంది, ఇదొక ఫార్మేటు. అండ్ స్టార్టింగ్ గ్రీన్ కలర్లో ఉంది, ఇదొక ఫార్మేటు. అండ్ ఇక్కడ వైలెట్ కలర్లో ఉంది, ఇదొక ఫార్మేట్. ఓకేనా? ఇలా మనకి రకరకాల ఫార్మేట్లు ఉన్నాయండి. ఈ ఫార్మేట్ గురించి చెప్పుకునే ముందు జనరల్గా నేర్చుకునేయండి కట్, కాపీ, పేస్ట్. అసలు ఎందుకు యూజ్ అవుతాయి అంటే, నేను ఒక కంటెంట్ని సెలెక్షన్ చేసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ చూసారు కదా, కట్ అని అనుకోండి, కట్ అయింది. మళ్ళీ వేరే చోట కర్సర్ పెట్టి పేస్ట్ అని అనుకోండి, ఇదిగోండి పేస్ట్ అయింది. లేదా ఒక కంటెంట్ని సెలెక్షన్ చేసి కాపీ అన్న, మళ్ళీ వేరే చోట కర్సర్ పెట్టి నేను పేస్ట్ అన్న, ఆటోమేటిక్గా పేస్ట్ అయింది. ఈ విధంగా ఒక చోట ఉన్న కంటెంట్ తీసేయడం కట్ అంటాం, వేరే చోట పెట్టడానికి పేస్ట్ అంటాం. ఓకేనా? కంటెంట్ అక్కడ ఉండాలి, వేరే చోట ఉండాలి. అంటే డూప్లికేట్ రావాలనుకుంటే మనం కాపీ చేస్తాం. ఇవన్నీ జనరల్గా మనం నేర్చుకున్నాం. లేదా ఇప్పుడు చూడండి, వీటికి షార్ట్ కట్సే మనం కంటెంట్ని సెలెక్షన్ చేసి కంట్రోల్ X అంటే కట్ అయింది, వేరే చోట కంట్రోల్ V అంటే పేస్ట్ అయింది. లేదా సెలెక్షన్ చేసి కంట్రోల్ C అంటే కాపీ అయింది, మళ్ళీ కర్సర్ వేరే చోట పెట్టి కంట్రోల్ V అంటే పేస్ట్ అయింది. ఇది ఆటోమేటిక్గా, ఇది మనకు ఆల్రెడీ తెలిసింది. అలానే ఇప్పటిదాకా మీరు ఏం చేశారండి, ఒక కంటెంట్ని కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేశారు. అంటే ఒక టెస్ట్కు ఉన్న కంటెంట్ని, అంటే ఒక టెస్ట్లో ఉన్న కంటెంట్ని కట్ చేసి వేరే చోట పేస్ట్ చేశారు. అదే టెస్ట్ని అక్కడ ఉండాలి, వేరే చోట ఉండాలంటే కాపీ చేసి పేస్ట్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక కంటెంట్కు ఉండే ఫార్మేట్ని వేరొక కంటెంట్కి పేస్ట్ చేద్దాం. ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తున్నా, అదే టెస్ట్లో ఉన్న కంటెంట్ని కాదండి, ఆ టెస్ట్కున్న, అంటే ఆ కంటెంట్కున్న ఫార్మేట్, అంటే దాని స్టైలు, సైజు, కలరు ఏదైనా కావచ్చు, దానికి యూజ్ చేసే కమాండే ఫార్మేట్ పెయింటర్. ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తామండి. దీనికి మనం ఏం చేయాలంటే, మీకు ఇక్కడ నచ్చిన ఫార్మేట్ని సెలెక్షన్ చేయండి. అంటే ఈ ఫార్మేట్ని నేను ఇక్కడ ఈ కంటెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి, నేను దీన్ని ఒక సింగిల్ క్యారెక్టర్ అయినా సెలెక్షన్ చేయండి, మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా సెలెక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ని సింగిల్ క్లిక్ చేస్తున్నానండి. జస్ట్ సింగిల్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇలా మనకి బ్రష్ టైప్లో సింబల్ మారింది చూడండి, కర్సర్ ఇదిగోండి, మారిందా లేదా? ఇప్పుడు దీనికి అప్లై చేయండి. ఇదిగోండి, అప్లై అయిందా లేదా? అంటే దీనికి ఉండే ఫార్మేట్ యాజ్ టీజ్గా దీనికి అప్లై అయిందండి. కంటెంట్ మారలేదండి, ఫార్మేట్ మారింది. అలానే చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను అప్లై చేస్తుంటే ఉందా అండి? లేదు. అంటే జస్ట్ వన్ టైమేనండి. ఎందుకు? నువ్వు జస్ట్ వన్ క్లిక్కే చేసావు కాబట్టి. అదే నేను ఇప్పుడు ఈ ఫార్మేటు నాకు వేరే టెస్ట్కి అప్లై అవ్వాలి, సెలెక్షన్ చేశాను. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తున్నా అండి, ఇది ఫార్మేట్ పెయింటర్ని. ఇప్పుడు చూడండి, బ్రష్ సింబల్ కనబడుతుందా? చూడండి, అప్లై అయిందా లేదా? మళ్ళీ ఇంకా ఉంది చూడండి. అలా ఎన్ని వర్డ్స్కైనా అప్లై చేసుకోవచ్చు అండి ఈ కంటెంట్ని. ఎప్పుడు దాకండి, మీరు కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టేదాకా. ఎప్పుడైతే ఎస్కేప్ కొడతారో ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది ఇది, ఆ బ్రష్ సింబల్ అనేది. ఆ బ్రష్ సింబల్ రిమూవ్ అయితే ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ రిమూవ్ అయినట్టే. ఓకేనండి. ఈ విధంగా ఫార్మేట్ పెయింటర్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒక టెస్ట్కు ఉండే ఫార్మేట్ని వేరే టెస్ట్కి అప్లై చేయడానికి ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. ఈ ఫార్మేట్ పెయింటర్కి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయండి. నేను నచ్చిన ఫార్మేట్ని సెలెక్షన్ చేసి Ctrl+Shift+C అనండి. మళ్ళీ నేను నచ్చిన కంటెంట్, అంటే అప్లై అవ్వాల్సిన కంటెంట్ని సెలెక్షన్ చేసి Ctrl+Shift+V అనండి. అప్లై అయిందా లేదా? ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏది ఫార్మేట్ పెయింటర్ని యూజ్ చేసి. ఓకేనండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను కొన్ని నేమ్స్ రాసి పెట్టాను. ఇక్కడ పర్టికులర్గా చూస్తే గణేష్, బాలు, అవినాష్. ఆర్డర్ ప్రకారం చూస్తే ఎవరండి ముందు, అంటే మన ఆల్ఫాబెట్స్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ అవినాష్, తర్వాత బి మీద ఉన్నారు ఆ బాలు, తర్వాత చంటి, తర్వాత డి మీద దుర్గా, ఈ విధంగా ఉన్నారు. అలా మనం ఒక 200 నేమ్స్ ఉన్నాయండి. మొత్తం ఒకేసారి మొత్తాన్ని సెలెక్షన్ చేసి అసెండింగ్ ఆర్డర్లో రావాలి.
ఓకేనా. నేను ఇప్పుడు పర్టికులర్గా ఎగ్జాంపుల్ ఇది తీసుకొని మొత్తాన్ని సెలక్షన్ చేశాను. మనకి అసెండింగ్ ఆర్డర్లో కావాలన్నా డిసెండింగ్ ఆర్డర్లో కావాలన్నా మనం యూజ్ చేసే కమాండ్ సార్ట్. పారాగ్రాఫ్ గ్రూప్లో ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ టెక్స్ట్ ఉంది. అసెండింగ్ ఆర్డర్ని సెలక్షన్ చేసి ఓకే కొట్టండి. ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. లేదా సెలక్షన్ చేసి మళ్ళీ సార్ట్ బటన్ కొట్టి ఇక్కడ డిసెండింగ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి ఓకే అన్నారనుకోండి, డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. అలా వాల్యూస్ కూడా మనం చేయొచ్చు. వాల్యూస్ని సెలక్షన్ చేసి సార్ట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా నెంబర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు అసెండింగ్ ఆర్డర్ ఓకే, ఇక చూడండి వచ్చిందా రాలేదా. లేదా మీరు సార్ట్లోకి వెళ్ళి డిసెండింగ్ ఆర్డర్ ఓకే. ఈ విధంగా మనం సార్టింగ్ పెట్టుకోవచ్చు, వాల్యూస్కైనా కంటెంట్కైనా. అలానే ఇక్కడ డేట్స్ ఇచ్చాను చూడండి. డేట్స్ కూడా అసెండింగ్ ఆర్డర్లో, అంటే ఇది 2013 నుంచి మనకి 16 దాకా రావాలి అసెండింగ్ ఆర్డర్లో. మొత్తాన్ని సెలక్షన్ చేయండి, సార్ట్లోకి వెళ్ళండి, ఆటోమేటిక్గా డేట్ తీసేసుకొని చూడండి. ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్ని క్లిక్ చేసి ఓకే అన్న, వచ్చిందా రాలేదా. లేదు నేను డిసెండింగ్ ఆర్డర్ని సెలక్షన్ చేసి ఓకే అన్న. ఈ విధంగా మనం సార్ట్ కమాండ్ని యూజ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, అలానే సార్ట్ కమాండ్కి లెఫ్ట్ సైడ్లో 2 కమాండ్స్ ఉన్నాయి చూడండి. డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం చూడండి. ఈ ఏంటంటే చూడండి వ్యూయర్స్, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇవి మార్జిన్స్ అండి. ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్. ఇవి ఇండెంట్ అంటారు, ఓకేనండి. వీటిని డిక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా ఈ కమాండ్స్ని యూజ్ చేస్తారు. ఏది విత్ మెజర్మెంట్స్ ప్రకారం అండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఉందండి. అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా అలా 0.5 ఇంచ్ ప్రతిసారి మనం అడ్జస్ట్ చేయాలి అంటే మనం డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను సెలక్షన్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండెంట్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు ప్రెస్ చేయాల్సింది ఇంక్రీజ్ ఇండెంట్. దీన్ని ప్రెస్ చేయండి, వచ్చిందా రాలేదా. మళ్ళీ ప్రెస్ చేయండి. ఇలా మెజర్మెంట్ ప్రకారంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు డిక్రీజ్ చేయాలనుకోండి, డిక్రీజ్ ఇండెంట్ యూజ్ చేయండి. ఇదిగోండి డిక్రీజ్ అవుతుందా లేదా. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ చిన్న లాజిక్ కూడా ఉంది. నేను ఒక నేమ్ రాశాను, దుర్గా ప్రసాద్ అని. ఇప్పుడు ఈ నేమ్ అనేది నాకు మొత్తం ఒక సింగిల్ లైన్లోనే ఉంది. ఒక్కో క్యారెక్టర్ వచ్చి మొత్తం ఒక్కో సింగిల్ లైన్లో రావాలి, ఓకేనా. ఒక్కో క్యారెక్టర్ వచ్చి ఒక్కో లైన్లో రావాలంటే మనం ఇంక్రీజ్ ఇండెంట్ యూజ్ చేయండి. ఇక చూడండి అడ్జస్ట్ అవుతుందా లేదా. ఇలా అడ్జస్ట్ అవుతూ మల్టిపుల్ లైన్స్గా డివైడ్ అయిపోయింది చూడండి. ఈ విధంగా అర్థమైందా. ఈ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు, ఇది జస్ట్ లాజిక్ ప్రకారంగా. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.